ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనిషిలాంటివని కోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలో 398 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 0 విద్యార్థుల నమోదుకు కారణాలను అధ్యయనం చేసి 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని అమికస్ క్యూరీని ఆదేశించింది. ఇక న్యాయవాదుల కమిటీకి సహకరించాలని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా పడింది. ఇంతకీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తోందా? ప్రభుత్వ స్కూళ్లు మూతపడడానికి కారణమవుతోందా? 398 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? న్యాయస్థానాలు చీవాట్లు పెట్టే వరకు ప్రభుత్వాల్లో కదలిక రాదా? తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల పరిస్థితులపైన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ కీలకమైన పాయింట్ చెప్పింది. కొన్ని పాఠశాలల్లో అసలు అడ్మిషన్స్ ఎందుకు 0 స్థాయికి చేరాయి? ఇదొక లార్జర్ ఇష్యూ. ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని అడ్మిషన్లు లేకుండా ఉన్నాయి? ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల 0 అడ్మిషన్ గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం KG to PG విద్య, ఉచిత విద్య అమలు చేస్తామంటోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో అసలు అడ్మిషన్లు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతుంది. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డేటా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, కానీ పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దీనివల్ల ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇవాళ మొదటిసారిగా 50% మించి విద్యార్థులు చదువుతున్నారు. అంటే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలది పై చేయండి, ఇవాళ ప్రైవేట్ పాఠశాలలది పై చేయొచ్చింది. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే బాగా నైపుణ్యం కలిగినటువంటి అధిక విద్యార్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవాళ DSCలో సెలెక్ట్ కావాలి, BED సీట్ రావాలి, ఆ రకమైన స్టాండర్డ్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఇవాళ స్కూల్స్లో ఉన్నారు. అయినా ఈ పరిస్థితి ఎందుకు? దీనికి లోతుగా అధ్యయనం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి ఒక కమిటీ నియమించింది. కానీ ఇందులో ఇప్పటికే చాలా కాలంగా మాలాంటి వాళ్ళం శాసనమండలి సభ్యుడిగాను ఇతరత్ర కూడా అధ్యయనం చేస్తూ వచ్చాం. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? దీనికి ఒక కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం. ఇది ముఖ్యమైన కారణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే 500 స్కూళ్ళలో ఏ ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వచ్ఛందంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు కలిసి ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వము కడియం శ్రీహరి గారి చొరవ మేరకు వరంగల్ జిల్లాలో ఒక పాఠశాలలో పర్మిషన్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ గారి చొరవ మీద ఇంకో పాఠశాల ఇచ్చారు. ఇవాళ కేటీఆర్ గారు అనే నియోజకవర్గంలో ఒక మండలంలోనే 20 స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టించారు. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంగ్లీష్ మీడియం పైన ఒక పాలసీ లేదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టాలా వద్దా అన్నదాని పాలసీ లేదు. ఇది అడహక్గా ఒక సీఎం గారు ఇంటర్ఫేర్ అయినప్పుడు ఒక స్కూలు, డిప్యూటీ సీఎం గారు ఇంటర్ఫేర్ అయితే ఇంకో స్కూలు. ఆ మధ్య స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఒక ఆదేశాలు కూడా ఇచ్చారు. మీరు ఇట్లా పర్మిషన్ లేకుండా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు, మేము తీవ్రంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. పెద్ద గందరగోళం అయ్యాక దాన్ని తగ్గించారని మన న్యూస్ యాంగిల్ కూడా మాట్లాడుకున్నాం. అంటే మౌలికమైన అంశం ఏంది? ఇంగ్లీష్ మీడియం పైన ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ఒక రకమైనటువంటి ఆసక్తి, మీరు క్రేజ్ అనొచ్చు లేదా ఆసక్తి అనొచ్చు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే దీనిపైన అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAR వారు జరిపినటువంటి స్టడీస్లో బయటపడింది ఏంటంటే, దీన్ని ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే అంటారు. ఈ ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే ఎంప్లాయబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఉపాధి అవకాశాలు, ఉపాధి పొందడానికి ఉండేటువంటి అవకాశాలు పెరుగుతున్నాయి. దాంతోనే కాదు, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మీరు ఇవాళ తెలుగు టెలివిజన్లో పనిచేసే వాళ్ళని చూడండి, ఇంగ్లీష్ టెలివిజన్లో పనిచేసే వాళ్ళని చూడండి, తెలుగు పత్రికల్లో పనిచేసే వాళ్ళు చూడండి, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసే వాళ్ళు ఉండండి. తక్కువ టాలెంట్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో ఉన్న వారికి ఎక్కువ జీతాలు ఉంటాయి. ఎక్కువ టాలెంట్ ఉన్న తెలుగు మీడియాలో పనిచేసే వారికి తక్కువ జీతాలు ఉంటాయి. కారణం ఏంటి? ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ కామర్స్, లాంగ్వేజ్ ఆఫ్ బోత్ గ్లోబల్ కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్. ఈ ప్రపంచీకరణ, సరళీకరణ అనంతరం ఇంగ్లీష్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది.
అందువల్ల ఇవాళ ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డలకు కూడా నీ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే తప్ప, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇతర సాఫ్ట్ స్కిల్స్ ఉంటే తప్ప వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఉంటలేదు. అందుకే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు జరిపిన అధ్యయనంలో తేలింది ఏంటంటే భారతదేశ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో 10% మాత్రమే ఎంప్లాయబుల్. అందువల్ల ఈ పరిస్థితిని ఎందుకు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంగ్లీష్ మీడియం పట్ల ఆసక్తి పెరిగింది. అందువల్ల ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. రెండవది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలపైన ఈరోజు ఒక సామాజిక నియంత్రణ లేదు. సమ్ సోషల్ కంట్రోల్, సమ్ కంట్రోల్ ఉండాలి. ఇలా ప్రైవేట్ స్కూళ్ళ పైన సోషల్ కంట్రోల్ ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్నత వర్గాలు, సమాజంలో నోరున్న వర్గాలు, సమాజంలో డబ్బు పెట్టగలిగే వర్గాల బిడ్డలు ఇలా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇవాళ మనం నా కూతురే చదువుతుంది స్కూల్లో అనుకుందాం. నేను ఇవాళ ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఒక వారం రోజులు లీవ్ పెడితే నేను వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్తో కూడా పెట్టుకుంటాను. మరి నేను ఫీజు కట్టాను, వారం రోజుల నుంచి మ్యాథమెటిక్స్ టీచర్ లేరు, మన బిడ్డకు మ్యాథమెటిక్స్ సిలబస్ ఎట్లా అయిపోతుందని గొడవ పెట్టుకుంటాను. కానీ ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ లేకపోతే గొడవ పెట్టుకునే స్థితిలో ఆ బిడ్డల తల్లిదండ్రులు ఉన్నారా? ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివే బిడ్డల యొక్క సామాజిక స్థితి ఏంటి? ఇలా ఆందోళన కలిగించేటువంటి సామాజిక స్థితి ఇలా ప్రభుత్వ పాఠశాల బిడ్డలు ఉన్నారు. అందువల్ల ఎప్పుడైతే సామాజికంగా ఆర్థికంగా బలం లేని వర్గాల బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారో వారిపైన సోషల్ కంట్రోల్ లేకుండా పోయింది. సమాజంలో పలుకుబడి కలిగిన, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పలుకుబడిన కలిగిన వర్గాల బిడ్డలేమో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇది ఒకప్పుడు లేదు. నేను సింగరేణి కాలనీస్ హై స్కూల్లో చదువుకున్నాను, ఆదిలాబాద్ జిల్లా మందమరిలో. మేము చదువుకున్నప్పుడు జనరల్ మేనేజర్ కొడుకు నా క్లాస్మేట్, వాచ్మెన్ కొడుకు నా క్లాస్మేట్. అందువల్ల స్కూల్లో టీచర్ లేకపోతే వాచ్మెన్ కొడుకు ఏమీ చేయలేడు, తండ్రి వాచ్మెన్ ఏం చేయలేడు. కానీ జనరల్ మేనేజర్ కొడుకున్నాడు కదా, ఇంట్లో వెళ్ళి తండ్రికి చెప్తాడు. నాకు ఇప్పటికి గుర్తుంది, నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను సింగరేణి స్కూల్లో. మాకు ఒక్క టీచర్ బాగలేకపోయినా వితిన్ 2 డేస్లో హెడ్ మాస్టర్ పైన ఆదేశాలు అయ్యేది, వెంటనే టీచర్లు అపాయింట్ అయ్యేవాడు. కారణం ఏంటి? మాకు అర్థం కాకపోతే అది ఇంత సడన్గా టీచర్ మారాడు, బాగా చెప్పండి టీచర్ అంటే ఏమీ లేదు, నా క్లాస్మేట్ జనరల్ మేనేజర్ కొడుకు, వాడు పోయి ఇంట్లో చెప్పేవాడు, డాడీ వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ టీచర్ అని చెప్పేవాడు. వెంటనే డాడీ హెడ్ మాస్టర్కి ఆదేశాలు ఇచ్చేవాడు. మా క్లాసుకు మాత్రం మారిపోయేది, ఆ స్కూల్లే మార్చేసేవాళ్ళు. ఎందుకు? ఆ సోషల్ కంట్రోల్ ఉంటుంది. ఇవాళ పేద బిడ్డలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల పైన సోషల్ కంట్రోల్ లేదు. మూడవది ఇవాళ మానిటరింగ్ లేదు. సమాజంలో మీరు ఎక్కడైనా చూడండి, 20% మంది ఎవరు చెప్పినా చెప్పకపోయినా పనిచేస్తారు. ఇప్పుడు మన బిడ్డల్లో కూడా చూడండి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా వద్దు నాన్న చదువుకోకు పండుకో తల్లి అన్నా కూడా చదువుకుంటూనే ఉంటారు. అదొక 20% ఉంటారు. ఇంకో 20% నువ్వు చెప్పినప్పుడు బుక్ పట్టడం కష్టం, నువ్వు ఎంత చెప్పినా విన్నారు వాడు. ఇంకో మన ఆఫీస్లో అయినా 20% మంది అట్లే ఉంటారు, పనిచేయని వాళ్ళు సమాజంలో ఉంటారు. ఇక మిగతా 60% మంది వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. అంటే ఇవాళ పరిస్థితులు బాగుంటే పనిచేస్తారు, పరిస్థితులు అవకాశాలు ఇస్తే పనిచేయరు. ఈ 60% మంది పనిచేయాలంటే మానిటరింగు, మేనేజ్మెంటు, సూపర్విజన్ అవసరం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల మానిటరింగ్ పూర్తిగా ఆగిపోయింది. కారణం ఎంఈఓ పోస్టులు నింపరు, యూనిఫామ్ సర్వీస్ రూల్స్ కావాలని చెప్పి ఎంఈఓ పోస్టులు ఇవాళ ఇన్ఛార్జీలపైన ఫుల్ అడిషనల్ ఛార్జీలపైన నడుస్తున్నది, ఎఫ్ఎస్సీలపైన. ఇలా డిప్యూటీ డిఈఓ పోస్టులు వేకెంట్గానే ఉండిపోయాయి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గతంలో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను 4 ఏళ్ళు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ పట్టుమని ఒక 10 స్కూళ్ళు తిరగలేదు అన్నాడు. ఇవాళ మన విద్యాశాఖ మంత్రులు ఎన్ని స్కూళ్ళు తిరుగుతున్నారు, మన విద్యాశాఖ కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఎన్ని స్కూళ్ళు తిరుగుతున్నాడు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్ని స్కూళ్ళు తిరుగుతున్నాడు. మీరు మీడియాలో ఎప్పుడైనా చూసారా? స్కూల్కి వచ్చినటువంటి విద్యామంత్రి అని, స్కూల్కి వచ్చినటువంటి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అని. ఆఫీసుల్లో ఫైల్ యూజ్ వరకే వాళ్ళ టైం సరిపోతుంది. మరి ఏ రకంగా మార్పు వస్తుంది? అందువల్ల ఈ మానిటరింగ్ వ్యవస్థ దెబ్బతినడం మరొక ముఖ్యమైనటువంటి 3వ కారణం. 4వ కారణం ఏంటంటే కొన్ని చోట్ల టీచర్ అబ్సెంటిజం ఉన్నమాట నిజం. ఇది యునెస్కో లాంటి సంస్థలు లేదా అమర్త్యసేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు అధ్యయనం చేసి చెప్పారు, టీచర్ అబ్సెంటిజం 20% వరకు ఉంది అని చెప్పారు. ఇది తరతమ తేడాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఈ టీచర్ అబ్సెంటిజానికి కూడా కారణం మానిటరింగ్ లేకపోవడమే. అదే నీకు ప్రైవేట్ స్కూల్లో ఒక 4 రోజులు 2 రోజులు కాదు 2 గంటలు టీచరు స్కూల్ నుంచి వెళ్ళిపోతే ఆ స్కూల్ ఓనర్ అతను ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తాడు. కానీ 2 రోజులు స్కూల్కి వెళ్ళక సంతకాలు పెట్టుకున్నా ఇలా స్కూల్ టీచర్ని ఎవరు అనగలిగే వాళ్ళు లేరు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ప్రభుత్వం చెప్పేది అంటే యూనియన్ల పైన చెప్తారు, మీరు అలాంటి టీచర్లను పెంచి పోషిస్తున్నారు. కానీ యూనియన్లే కాదు, ఇష్యూ ఏంటంటే మానిటరింగ్ లేదు.
మానిటరింగ్ లేనప్పుడు, ఎవరు అడిగేవాడు లేనప్పుడు వ్యవస్థ అలాగే ఉంటుంది. ఇది 4వ సమస్య. 5వ సమస్య సదుపాయాలు. ఇవాళ అనేక స్కూల్లో కనీసమైన ఫెసిలిటీస్ లేవు. మీరు హైదరాబాద్ నగరంలో వెళ్ళండి, కనీస ఫెసిలిటీ లేవు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 6వది కాన్ఫిడెన్స్. అంటే ఈ స్కూల్లో చదివితే నా బిడ్డకు చదువు వస్తుందనే విశ్వాసం ఉండాలి. ఇవాళ పేద తల్లిదండ్రుల్లో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మేము చూశాను, నేను పరిశీలిస్తే ఒక మంచి కలెక్టర్ వచ్చి ఉపాధి హామీ పథకాన్ని బాగా అమలు చేశారు. వెంటనే ప్రభుత్వ స్కూళ్ళలో స్ట్రెంత్ పడిపోయింది. కారణం ఏంటి? ఉపాధి హామీ బాగా అమలు చేస్తే పేద బిడ్డలకు, కుటుంబాలకు కొంత వేతనాలు వస్తే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే తమ బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్ చేర్పించారు. ఆ కలెక్టర్తో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఏం చేయాలి సార్, ప్రభుత్వ పాఠశాలలు బతకాలంటే ఉపాధి హామీ పథకాన్ని ఆపాలా సార్ అన్నాడు. ఆ పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఇలాంటి మౌలికమైన కారణాలు లేకుండా, ఇలాంటి మౌలికమైన కారణాలు అడ్రస్ చేయకుండా ప్రభుత్వ పాఠశాలను బతికించడం అనేది చాలా కష్టం. నా నమ్మకం ఏంటంటే, చాలాసార్లు చెప్తూ ఉంటాను, కొన్నేళ్లకు ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగైపోయి హరప్పా మొహంజదారా నాగరికతలో బయటపడ్డ తవ్వకాల్లాగా ఎప్పుడో భారతీయ నాగరికతలో సమాజంలో ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉండేవట అని మనం మాట్లాడుకోవడానికి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల జరిగేది ఏంటి? పేద బిడ్డల చదువుకు దూరం అవుతారు. ఇవాళ మీరు గమనించండి, తెలంగాణలోనే సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ సీట్ల కన్నా 2 రెట్లు 3 రెట్లు అప్లికేషన్ ఉన్నాయి. రాష్ట్ర శాసనసభలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రవీణ్ కుమార్ వచ్చాక ఈ స్కూల్ బాగుపడ్డాయని చెప్పారు. ఎస్, నిజమది. ఇవాళ స్కూళ్ళు బాగుపడ్డాయి. స్కూళ్ళలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కాదు, ప్రైవేట్ పాఠశాల కన్నా బెటర్ రిజల్ట్ రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇవాళ మీరు గమనించండి, అందులో చదువుకున్న బిడ్డలు కమిషనర్లుగా ఉన్నారు, కలెక్టర్లుగా ఉన్నారు, టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్గా ఉన్నారు, టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు. ఎట్లుండగలిగారు? అవే పేద స్కూళ్ళే కదా, ఆ పేద బిడ్డలే కదా. అంటే ప్రభుత్వం గనక సమర్థవంతమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే అద్భుతమైన ఆనిమిత్యాలు పేద బిడ్డల నుంచి పుట్టుకొస్తారు. ఈ పని చేయండి. అందుకే నేను కేసీఆర్ గారు మాట అన్నారు, నేను అన్ని పథకాలు అమలు చేశాను, ఎన్నికల్లో చెప్పినవి అన్నీ అమలు చేశాను, ఒక్క KG to PG మిగిలింది అంటే నేను అదొక్కటి అమలు చేయండి, ఏది అమలు చేయాల్సిన అవసరం లేదని. సతీ సావిత్రి సినిమాలో సావిత్రి యమధర్మరాజు అడుగుతుంది, వరం కావాలని అడిగితే యమధర్మరాజు అంటాడు, నీ భర్త ప్రాణంబు దక్క అంటాడు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు KG to PG విద్య దక్క అంటున్నాడు. మేమనేది ఏంటంటే వాళ్ళంతా ఏది ఇవ్వకండి, నీవు KG to PG ఇచ్చి ప్రమాణాలు కలిగిన విద్యా వ్యవస్థ ఇస్తే మీరు పింఛన్లు ఇవ్వాల్సిన లేదు, వాళ్ళే పెద్దగైనాక వాళ్ళ సంపాదన వాళ్ళే సంపాదించుకుంటారు. మీరు 2 బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదు, వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు. నాకేం 2 బెడ్రూమ్ హౌస్ అడుగుతున్నాం కదా. నేను నాగేశ్వర్ గారు ఎప్పుడైనా వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడా, నాకు 2 బెడ్రూమ్లు ఇల్లు కావాలి సార్ అని? ఎందుకు 2 కాదు 5 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకునే శక్తి నాకుంది. కారణం మా అమ్మా నాన్న నాకు చదువు చెప్పారు, నాణ్యమైన ప్రమాణాలు కలిగిన చదువు చెప్పారు. ఒక సాధారణ ఉపాధ్యాయ కుటుంబంలో రేకుల ఇళ్లలో పుట్టి అతి సాధారణ ఇంట్లో 8వ తరగతిలో ఫ్యాన్ వచ్చింది, చెరువుకు పోయి నీళ్లు తెచ్చుకొని చదువుకున్నాం. అమ్మా నాన్నలు చదివించారు కనుక ఇవాళ ఈ స్థాయిలో ఉండగలిగాం. అందువల్ల చదువు జీవితాలను మారుస్తుంది. మీరు ఒక్క చదువు ఇవ్వండి, ఇంకేమి ఇవ్వకండి, వాళ్ళన్నీ సమకూర్చుకుంటారు. ఇది మనకి ఇవాళ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఒక మౌలికమైన పని.